Batmobile. Let's go. Namaste Janta, this is Chatter Island. Hey guys, we are gonna talk about the most celebrated villain of all time, Joker. BGM drops. సో చూసిరారా సినిమా? ఫస్ట్ డే వదిలిపెడతామా చెప్పు. ఇట్ వాస్ క్రేజీ ఆన్ డిఫరెంట్ లెవెల్స్. అంటే మూవీకి ఒక హైప్ స్టార్ట్ అయింది ఎప్పుడు ఆ ఫస్ట్ లుక్లు, అండ్ ఇట్ వాస్ మేడ్ ఇన్ సచ్ ఏ షార్ట్ టైం కదా. ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రతి ఒక్క సినిమా మార్వెల్ సినిమా లాగా అయిపోయింది. ఒక కామిక్, కొంచెం కామెడీ, 2 ఫైట్లు, ఏదో టైం పాస్ లాగా అయిపోయిన కామిక్ సినిమాలకి ఒక జోల్ట్ లాగా, అంటే ఒక షాక్ లాగా ఇచ్చిన సినిమా ఇది. ఏంటి అరే ఇది కామిక్ సినిమానా లేకపోతే ఒక క్వింటన్ టారెంటినో సినిమానా అన్నంత రేంజ్లా వచ్చే సినిమా అని నాకు అనిపించింది చూసినప్పుడు. ఇంక్లూడింగ్ ట్రైలర్స్, ఫస్ట్ కేజ్ చూసిన ఇట్ వాజ్ నాట్ ఎ రెగ్యులర్ టిపికల్ ఒక కామిక్ సినిమా రాబోయే ఇది ఒక కామిక్ బుక్ తీసిర్రు అన్నట్టు లేకుండా ఇట్ వాజ్ సంథింగ్ విచ్ వాజ్ వెరీ గుడ్, వెరీ డార్క్, విచ్ ఐ థింక్ ఇట్ వాజ్ కోర్ టు ద డీసీ అనిపించింది. ఇట్ వాస్ టూ డార్క్. ఇక్కడ లైక్ నేను మూవీ చూసిన తర్వాత స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చినుండే నేను చూసిన థియేటర్లో. నాకు అంటే క్రేజీ అనిపించింది రా. 2 hours మూవీలా. ఐ థింక్ దిస్ ఈస్ అ స్పాయిలర్, ఐఎమ్ నాట్ షూర్, బట్ ఓన్లీ ఆకిన్ ఫీనిక్స్ని చూపించి ఓన్లీ 2 hours మొత్తం వాడినే చూపించి ఇంకొక క్యారెక్టర్ ఇన్వాల్వ్ లేకుండా అంత చూపించినా కానీ జనాలకి మూవీ నచ్చిందంటే ఐ ఫెల్ట్ లైక్ దాట్ ఈస్ రియలీ గుడ్ వన్. యా స్పెషలీ ఆన్ యాక్టింగ్ ఓకెన్ ఫీనిక్స్ గాడు ఏం చేసిండ్రాడు. అంటే ఇది ఒక జోకర్ అన్న ఎలిమెంట్ లేకపోయినా దిస్ మూవీ ఈజ్ ఎ గ్రేట్ మూవీ. యా, అంటే ద స్టోరీ అయినా, ద వే దే నరేటెడ్, వన్ యాక్టింగ్, ఆ చిన్న చిన్న అంటే వాడు ఎంత బక్క అయ్యాడు రోల్ కోసము, వన్ లాఫ్ ఎట్లుండే, ఐ థింక్ ఎవ్రీథింగ్ వాజ్ సో వెల్ మేడ్. ఇట్ వాజ్ అంటే దే టుక్ ద రియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సొసైటీ టు మేక్ దిస్ మూవీ అనిపించింది. కానీ నాకు కొన్ని ప్లేసెస్లో ఇట్ ఫెల్ట్ క్వైట్ కన్వీనియంట్. కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే నీకు ఒక క్యారెక్టర్ మీద జాలి కలగాలి, లేదా ఒక క్యారెక్టర్ పాపం అనిపించాలి, అన్యాయం అనిపించాలి. సో కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయి. ఇప్పుడు ఈయన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. హీ ఈజ్ మెంటలీ డిస్టర్బ్డ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, థెరపీ తీసుకుంటుంటాడు, అండ్ హీఈస్ డూయింగ్ ఆడ్ జాబ్స్, ఈజ్ నాట్ ఎ సక్సెస్ఫుల్ స్టాండప్ కమేడియన్. సో ఈజ్ యాక్చువల్లీ ఈజ్ అ పర్సన్ who is not able to keep himself together or is not able to do something with his life which is productive. Plus our time lo, like when we talk about the Gotham City, when you see the movie The Dark Knight trilogy, దాంట్లో బ్యాట్మ్యాన్ బిగిన్స్లో దే స్ట్రెస్ దిస్ గౌతమ్ సిటీ అనేది ఎకనామికల్ డౌన్ అయిపోయింది, ఇట్స్ నాట్ స్ట్రాంగ్ ఎనీమోర్, ఫైనాన్షియల్గా వీక్ అయిపోయింది, అండ్ స్ట్రీట్స్లో ఇల్ మెయింటెనెన్స్ కానీ, కరప్షన్ కానీ, క్రైమ్ కానీ పెరిగిపోయిందని. ఇఫ్ యూ రిమెంబర్ రజాగుల్ ఉన్నాడా బ్యాట్మ్యాన్ గానికి, వెన్ ఈజ్ లైక్ ట్రైనింగ్ ఆడంటాడు లైక్ మేము ఇప్పుడు బేన్ గాడ్ ఎప్పుడైతే న్యూక్లియర్ అటాక్ కోసం ప్లాన్ చేస్తాడో ఆడంటాడు చూడు, మేము వెనిస్లో కానీ, ఇటలీలో కానీ, లండన్లో కానీ వీ డెస్ట్రాయిడ్ పీపుల్ and we destroy civilizations when they reach their pinnacle of corruption or crime, and we chose to do it with Gotham first law with economical crisis. కానీ బ్రూస్ వేన్ వాళ్ళ అయ్యా ఆడు he put in all his money and his wealth to serve the people according to the Nolan version of Batman. Thomas Wayne, according to the Nolan version, he was empathetic towards Gotham and he used his wealth to take care of Gotham. వాడు ఫస్ట్ పార్ట్లో చూపిస్తాడు బ్యాట్మ్యాన్ బిగిన్స్లో, హీ బిల్డ్స్ అ బ్రిడ్జ్, అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్, హిస్ ఫ్యామిలీ ఈజ్ డెడికేటెడ్ టు హెల్పింగ్ ద పువర్ రైజ్. ఆ వర్షన్ని వెన్ యూ థింక్ అబౌట్ ఇట్, దాట్ పీరియడ్ వాజ్ యాక్చువల్లీ ది ఎకనామికల్ డౌన్ఫాల్ ఆఫ్ గౌతమ్. ఆ టైంలో ఆబ్వియస్గా రిసెషన్ టైంలో జాబ్స్ అనేటివి కష్టమైపోతాయి, అండ్ హిమ్ బీయింగ్ అ క్లౌన్ ఆర్ అ స్టాండప్ కమీడియన్ టు బీ ప్రిసైజ్, ఈడికున్న జబ్బు వల్ల ఈ కుడెంట్ మేక్ ఇట్. సో ఇట్స్ నాట్ లైక్ ఈడు ఒక మంచి టాలెంటెడ్ పర్సన్ ఈయన్ని తొక్కేస్తారు, ఆ కాన్సెప్ట్ కాదు. హీ ఈజ్ యాక్చువల్లీ బ్యాడ్,
ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. ఆడికి ఆ జబ్బు లేకపోయినా కానీ, ఎప్పుడు పడితే అప్పుడు నవ్వడం, ఆ జబ్బు లేకపోయినా కానీ, హీ హీ ఈజ్ మెంటలీ డిస్టర్బ్డ్ చిన్నప్పటి నుంచి. బట్ పీపుల్ ఆర్ ట్రీటింగ్ హిమ్ బ్యాడ్. ఐ డిసగ్రీ ఆన్ దాట్. అంటే వాడిని సొసైటీ అట్లా ట్రీట్ చేస్తుందిరా. నువ్వు ఇనీషియల్ సీన్ చూసుకో, వాడిది ఆ బోర్డు పోతుంది. వాట్ వుడ్ ఐ డూ విత్ ద బోర్డ్ అని చెప్పేసి ఆడతాడు. లేదు నువ్వు దొబ్బేసినవేమో ఎవరికి తెలుసు అని చెప్పేసి అదొకటి అంటాడు. వాడు యాక్చువల్లీ ఇంకొక సీన్ వచ్చేసి ఈ టీవీ షోకి వెళ్తాడు చూసినా, ఐ డోంట్ నో హిజ్ నేమ్. మురే. టీవీ షోకి వెళ్ళినప్పుడు హీస్ సో హ్యాపీ దట్ హీస్ ఆన్ ద స్క్రీన్. వాడి గురించి మాట్లాడుతురు అని చెప్పేసి అన్నప్పుడు దెన్ అగైన్ దే మేక్ ఫన్ ఆఫ్ హిమ్. ఇట్లాంటి ఎలిమెంట్స్ లైక్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐఎమ్ ది ఓన్లీ సాఫ్ట్ పర్సన్ హియర్. ఓకే, ఇప్పుడు అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ మురే షోకి వెళ్తాడా, మురే షోకి వెళ్ళినప్పుడు వాడు కిందికి పిలుచుకొచ్చి వానితో మాట్లాడతాడా, నాకు నీలాంటి కొడుకు ఉండాలి అని నేను కోరుకుంటాను అంటాడు చూడు. ఇట్స్ యాక్చువల్లీ ఈజ్ ఇల్యూజన్, అది రియాలిటీ కాదు. వాడిని లేపైతే మాట్లాడతాడు కదా. హీఈస్ ఇమాజినింగ్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు చూడరా, ఇప్పుడు మన జనాలు ఇప్పుడు మన టిక్టాక్లో ఇవి మాట్లాడుకుంటే మనం వాళ్ళ గురించి చాలా మాట్లాడుకుంటాం. యూ నెవర్ ఫీల్ దాట్ నువ్వు ఇప్పుడు సృజన తిన్నావా అని నువ్వు ఇంత మీమిల్ చేసుకుంటున్నావు, కానీ యూ నెవర్ ఇమాజిన్ వాట్ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ దట్ గర్ల్స్ లైఫ్. వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ, తన పర్సనల్ లైఫ్లో కానీ, తన ఫ్రెండ్ సర్కిల్లో కానీ, యూ నెవర్ నో హౌ మచ్ షీ ఈస్ బీయింగ్ హ్యూమిలియేటెడ్. దట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఆడు బిల్ బోర్డు తీసుకుపోయేది ఉంది చూసినావా, వాళ్ళు వచ్చి తీసుకుపోయాడని కొడతాడు. నాకు అనిపిస్తుంది ఏంటంటే దట్ ఈస్ టూ కన్వీనియంట్. అంటే ఈయన్ని పాపం అని నేను అనుకోవాలి కాబట్టి నేను ఒక సీన్ రాసేస్తా, ఇట్లా వస్తాడు తీసుకొని వెళ్ళిపోతాడు, తక్స్ ఉంటారు, ఏడిపిస్తారు, అంతేగాని వితౌట్ పర్పస్ అనేది చేయరు మోస్ట్ ఆఫ్ దెమ్. ఇంకా నేను చాలా కన్సిడరేట్ అయిపోయి చేసినారా అనుకున్నా, కానీ ఆబ్వియస్గా నేను ఒక బిజినెస్ పర్సన్ ఉన్నప్పుడు నువ్వు ఎవరో తీసుకోపోయారని నాకు కథలు చెప్తున్నావు. ఆల్రెడీ ఎకనామికల్ క్రాక్ డౌన్ ఉంది, ఐ కెనాట్ బేర్ ఇట్, కస్టమర్ అడుగుతుండు నువ్వే కట్టుకో, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ అంటాడు. అది నార్మల్ ఎవరైనా అంటాడు. హిమ్ బీయింగ్ ఎమోషనల్లీ పువర్, ఆయనకి ఎమోషనల్, ఫర్ హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రాబ్లం. ఐ అగ్రీ. మనము చాలామంది రియల్ లైఫ్ పీపుల్ని వీ లుక్ డౌన్, మనం పెద్ద పట్టించుకోం, దేకం, ఎగతాళి చేస్తాం, హేళన చేస్తాం. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్, దట్ ఈస్ నాట్ రైట్. బట్ if there is a person who is really capable of something and the system or the society is not letting him grow and even worse they are cracking him down అన్నప్పుడు మేబీ నా సింపతి ఉంటుంది. బట్ ఆడు పనికిరాడని చెప్తే ఆడు హర్ట్ అయిపోయినా, నువ్వు పనికిరావు, ఐఎమ్ బీయింగ్ ర్యాషనల్, నాకు నీలాంటి ఎంప్లాయీ నాకు వద్దు, బికాజ్ నీ నుంచి నాకేం ఫైదా లేదు, క్లయింట్స్ ఆర్ నాట్ ఆస్కింగ్ యువర్ ఇది. ఇప్పుడు ఆడు ఒక రివాల్వర్ తీసుకొని చిల్డ్రన్స్ హాస్పిటల్లోకి వెళ్ళి పర్ఫామ్ చేస్తాడు. హౌ మచ్ వ్యాలిడ్ ఇస్ హిస్ ఎక్స్ప్లెనేషన్? ఇప్పుడు అన్ని డెఫినెట్గా అక్కడ నుంచి పీకేస్తారు. నేనున్నా నువ్వున్నా పీకేస్తావు. చిల్డ్రన్స్ హాస్పిటల్కి రివాల్వర్ తీసుకొచ్చినావు ఏంద్రా, బికాజ్ ఈజ్ అ పొటెన్షియల్ థ్రెట్. ఒక రివాల్వర్ క్యారీ చేస్తున్న పర్సన్ ఈజ్ అ పొటెన్షియల్ థ్రెట్. పీకేస్తే దానికి ప్రాబ్లం. అంటే యూ నీడ్ టు నో ఇట్స్ ఆల్ బికాజ్ చిన్నప్పటి నుంచి మిస్ట్రీట్మెంట్ ఫ్రమ్ హిస్ పేరెంట్స్ ఆర్ లైక్ స్పెసిఫికలీ హిస్ మదర్, or not a biological mother if I assume from the movie, and I'm a boyfriend టార్చర్ చేయడము అండ్ షీ బీయింగ్ మెంటలీ డౌన్, ఈయన్ని చాలా చేసి మేబీ దే మేడ్ హిమ్ లైక్ దిస్. ఇప్పుడు మన తెలుగు సినిమా వచ్చింది రాక్షసుడు అని, రాక్షసన్ తమిళ్లో, దే షో యూ హౌ పీపుల్ మిస్ట్రీట్ యూ. ఇప్పుడు ఆ విలన్ ఎవడైతే ఉన్నాడో హీ డెఫినెట్లీ హ్యాస్ దిస్ డిజీజ్, ముసలోడ్లాగా కనిపిస్తాడు చిన్నపిల్లోడైనా, అండ్ దాన్ని చూసుకొని చాలామంది చాలా హేళన చేస్తారు అండ్ ఈ స్టార్ట్స్ కిల్లింగ్ పీపుల్. దట్ ఈస్ ఫైన్ బికాజ్ హీఈస్ స్టిల్ ఎ కిడ్ బట్ ఈస్ బీయింగ్ ట్రీటెడ్ బ్యాడ్లీ. ఓకే, అంటే దాంట్లో చూపించే విధానం బాగా చూపించింది, నేను దీంట్లో బాగా చూపిలే అంటలే. ఇట్ ఆల్ బికమ్ టూ కన్వీనియంట్ అండ్ టూ కంప్లైనింగ్ అనమాట. ఆ జోకర్ గాడు, బేకార్ గాడు అంటే ఐఎమ్ టాకింగ్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ది గౌతమ్ సిటీ పీపుల్. ఇది ఏం చేయలేనప్పుడు ఐ డోంట్ నో, లైక్ సింపతి ఉంటుంది క్యారెక్టర్ మీద, కానీ హీ హ్యాస్ ప్రాబ్లమ్ విత్ ఎవ్రీథింగ్. దట్స్ బేసికలీ హిస్ క్యారెక్టర్. సో నేను దానికి సింపతి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐ మైట్ బీ అమేజ్డ్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ ఆర్ ద మూవీ, బట్ ఐ మే నాట్ బీ సింపథెటిక్ టువర్డ్స్ వాకిన్ ఫీనిక్స్ క్యారెక్టర్. So just to give some perspective, I think this movie was set in 1980s, if I'm not wrong, right? Where I think Bruce Wayne was showed as a child.
సో యాజ్ యూ పీపుల్ ఆర్ డిస్కసింగ్ దిస్ వాజ్ అ గ్రేట్ పాయింట్ అబౌట్ ద మూవీ మొత్తము దెర్ ఆర్ సీన్స్ వే యు ఆర్ అబౌట్ టు ఫీల్ సాడ్ ఆ క్యారెక్టర్కి బట్ యూ కెనాట్, ఎందుకంటే యూ నో హీస్ డూయింగ్ రాంగ్ బట్ స్టిల్ యూ వాంట్ టు ఎంపథైజ్ విత్ హిమ్. దట్ ఈస్ సంథింగ్ విచ్ వాజ్ యూనిక్ టు దిస్ క్యారెక్టర్ అనిపించింది. లైక్ వన్ ఉద్యోగం నుంచి తీసేయడం ఇస్ అ సాడ్ పార్ట్, బట్ బికాస్ ఈ బాట్ గన్ టు ఎ చిల్డ్రన్స్ హాస్పిటల్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ప్రతి దగ్గర దే మేడ్ ఆడియన్స్ బీన్ ద డైలమ్మా, అసలు వీడిని సపోర్ట్ చేయొచ్చా వద్దా అన్నది మనకి లాస్ట్ వరకు ఉంటుంది. మనం చూస్తే వాళ్ళ మదర్ని చంపడం మనకి కోపం రావచ్చు, బట్ హీ వాజ్ అడాప్టెడ్ అండ్ ఆల్ విచ్ మేక్స్ వి అస్ థింక్ దట్ మేబీ హీ వాజ్ రైట్. అంటే హీ డస్ రాంగ్ థింగ్స్ బట్ హీ ఫీల్స్ దోస్ ఆర్ ఫర్ రైట్ రీజన్స్. అదొక ఇది చేసింది చూసిన ఆడియన్స్ని విచ్ వాజ్ గుడ్, ఐ థింక్ విచ్ వాజ్ నాట్ అటెంప్టెడ్ బిఫోర్, విచ్ వాజ్ నాట్ రిస్క్ బిఫోర్. సినిమాటిక్గా ఆలోచిస్తే ఇట్స్ రైట్. ఎగ్జాక్ట్లీ రా. లైక్ మూవీలో అర్థర్ ఫ్లెక్ అనే క్యారెక్టర్ రాంగ్ ఎందుకు అయ్యిండు అనే దానికంటే మూవీలో వాడు ఎంఫసైజ్ చేసింది ఏంటంటే హౌ దట్ రాంగ్నెస్ ఇన్సైడ్ హిమ్ ఈస్ గ్రోయింగ్ అవుట్ ఆఫ్ హిస్ ఓన్ కంట్రోల్. అది ఫోకస్ చేసి మూవీ చూస్తే ఐ థింక్ ఇట్స్ రియలీ అ గ్రేట్ మూవీ. ఐ అగ్రీ. నువ్వు సాఫ్ట్ కార్నర్ డెవలప్ చేస్తున్నా అంటే ఐఎమ్ సెయింగ్ నీడ్ నాట్ బీ అ సాఫ్ట్ కార్నర్, అవసరం లేదు. అంటే నీడ్ నాట్ ఫీల్ సింపథెటిక్ టువర్డ్స్ ద క్యారెక్టర్ బట్ యూ మైట్ అడ్మైర్ హిమ్. అంటే ఇట్స్ సంథింగ్ సింప్లీ పుట్, ప్రతి క్రిమినల్కి ఒక రీజన్ ఉంటారా, ఈవెన్ టెర్రరిస్ట్కి. మనం మన పర్స్పెక్టివ్లో ఆలోచిస్తాం కాబట్టి ఫర్ అస్ హీఈస్ అ టెర్రరిస్ట్, ఆడి పర్స్పెక్టివ్లో ఫర్ దెమ్ హీఈస్ అ హీరో, వీఆర్ ది బ్యాడ్ గైస్. సో ఎవ్రీ వన్ హ్యాస్ దర్ పర్స్పెక్టివ్. ఇప్పుడు నేను కసబ్ మీద ఒక స్టోరీ తీసిన అనుకో, ఇఫ్ ఐ షో లైక్ వై ఈజ్ హ్యావింగ్ దిస్ హేట్రెడ్ టువర్డ్స్ ఇండియన్స్ ఆర్ పీపుల్ అండ్ వై హీ చోస్ దిస్ లైఫ్, వాట్ ట్రిగర్డ్ ఎమ్, దట్ విల్ ఆల్సో బీ ఫెంటాస్టిక్ ఇన్ దట్ ఒపీనియన్ అన్లెస్ అండ్ అంటిల్ వీ గెట్ బట్ హర్ట్. అంటే ఒక సినిమాని సినిమా పర్పస్లో చూస్తే, మోరల్ గ్రౌండ్లో చూస్తే జోకర్ చేసింది కానీ కసబ్ చేసింది కానీ ఇట్స్ వెరీ రాంగ్ బికాస్ దే ఆర్ ట్రైంగ్ టు కిల్ పీపుల్. బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఇస్, నేను చూసింది ఏంటైతే ఇండియాలో తెలుగు స్టేట్స్లో ఎవరైతే జోకర్ సినిమా చూసారో హాఫ్ ఆఫ్ దెమ్ డోంట్ నో అ డామ్ థింగ్ అబౌట్ జోకర్ ఆర్ బ్యాట్మ్యాన్ సిరీస్. హైప్, డార్క్ నైట్లో హీత్ లెడ్జర్ కానీ మనం పొగిడి నేను ఇంగ్లీష్ సినిమా చూస్తే ఒక స్టేటస్ సింబల్, అంటే దట్ ఈస్ దేర్, అంటే ఉంది అది. మనకి చిల్లర అనిపిస్తుంది కానీ దట్ ఈస్ ఎగ్జిస్టెంట్. సగం మందికి సినిమా అర్థం కాదు, కానీ నాకు సినిమా అర్థం కాలేదు బాగాలేదన్న అనుకో, చదువుకున్నాడు ఇంగ్లీష్ సినిమాలు చూసేటోడు పక్కన ఉన్నాడు అనుకో, ఏ చిల్లర కానీ వీరా ఊరోని వీరా అన్నాడు అనుకో, వాడు ఫీల్ అవుతాడు. సో ఆయనకి నచ్చినా నచ్చకున్నా అర్థం కాకపోయినా అరే ఏం సినిమారా. ఫర్ మీ ద హైప్ ఇట్ గాట్, ఐ ఫెల్ట్ ఓవర్ రేటెడ్. ఐఎమ్ బీయింగ్ అ జోకర్ ఫ్యాన్ ఆర్ అ డీసీ ఫ్యాన్ ఆర్ అ బ్యాట్మ్యాన్ series by Christopher Nolan fan, I felt it was overhyped. I'm not talking of the acting. Definitely హీత్ తర్వాత జేరెడ్ లెటో ఎప్పుడైతే యాక్ట్ చేసిండో ఐ ఫెల్ట్ ఎక్సైటెడ్, బట్ వన్స్ ఐ సా హిమ్ యాక్ట్ ఇట్ వాజ్ పువర్. అంటే క్యారెక్టరైజేషన్ పువర్ ఉండే అండ్ యాక్టింగ్ పువర్ ఉండే. బట్ ఆకిన్ ఫీనిక్స్ గాంధీ వెన్ ఐ సా ద ట్రైలర్ ఇట్ సెల్ఫ్ ఐ థాట్ దే యాడెడ్ అ న్యూ ట్విస్ట్ అండ్ ది న్యూ యాంగిల్ దట్ వీ సీ జోకర్, the inside of him. I was very much interested, especially చెప్పాలంటే the scenes where he laughs unintentionally, you can see the difference in his eyes. He is smiling, he's laughing, but his eyes are speaking something else. That is very difficult to manage. నువ్వు నవ్వుకుంటా నీ కళ్ళలో బాధ చూపించడం అనేది చాలా కష్టం, బికాస్ దే ఆర్ క్వైట్ పోలర్ ఇన్స్టింక్ట్స్. దాట్ పర్టికులర్ మూమెంట్స్ కానీ, అండ్ ఆడు మురే షోలో లాస్ట్కి వచ్చి ఒక స్పీచ్ ఇస్తాడు కదా, పీపుల్ లైక్ యూ హూ ట్రీట్ అ లోనర్ లైక్ దిస్ అండ్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్ డిజర్వ్ వాట్ యూ వాంట్ అని ఒక స్పీచ్ ఇస్తాడు కదా. ఆడి ఫ్రస్ట్రేషన్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది యాక్టింగ్ బికాజ్ యాక్టింగ్ ఆఫ్ వాకింగ్ ఫీనిక్స్ హెస్ ఆల్వేస్ బీన్ గ్రేట్. అండ్ ఇక్కడ ఎక్సెప్షనల్ ఉంది జోకర్ క్యారెక్టర్కి, హీ డిడ్ హిస్ జాబ్. మై ప్రాబ్లమ్ ఈజ్ విత్ ది రైటింగ్. సమ్ పార్ట్స్లో మనకి ఫస్ట్ 40 minutes is like they want you to get into the mind of Joker, his life and all, but I thought చాలా మటుకు లిబర్టీస్ తీసేసుకొని చాలా కన్వీనియంట్గా మార్చుకోరు. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ మోర్ ప్రాక్టికల్ ద వే థింగ్స్ ఆర్ బీయింగ్ గోయింగ్. వాళ్ళ అమ్మని చంపడం కానీ ఇట్స్ ఆల్ గుడ్, బట్ ఆ ఇంటెన్షన్, ఆ డ్రైవ్ మోటివ్ ఉంటుంది చూడు, అది స్ట్రాంగ్ లేదు. చిన్న చిన్న వాటికే ఆడు బట్ హర్ట్ అయిపోతుంది.
బికాజ్ దే హ్యావ్ టు షో ఎట్లుంటుందంటే ఒక పర్సన్కి చాలా పెద్ద దెబ్బ తగిలితే ఒక ఫేజ్లోకి ఎంటర్ అవుతాడు సైకలాజికల్గా. ఆ ఫేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎవ్రీ స్మాల్ థింగ్ డిస్టర్బ్స్ ఎవరికైనా. ఒక ఫర్ సపోజ్ మనకి బ్రేకప్ అయింది అనుకుందాం. చాలా ఇయర్స్ నుంచి గాఢంగా ప్రేమిస్తున్న అమ్మాయి విడిపోయినప్పుడు బ్రేకప్ స్టేట్లో ఏదైతే ఉంటామో అప్పుడు మనకి చిన్న చిన్న థింగ్స్ కూడా దే స్టార్ట్ డిస్టర్బింగ్ అస్. చిన్న చిన్న సొసైటీ ప్రాబ్లమ్స్ కూడా మనం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం బికాజ్ వీఆర్ ఇన్ దట్ స్టేట్. ఆ బిగ్ ఫాల్ ఆఫ్ జోకర్ అనేది ఏంది అనేది ఐ థింక్ దే డెంట్ జస్టిఫై ఇట్. పోస్ట్ దట్ బిగ్ ఫాల్ చిన్న చిన్నవన్నీ ఇడికి యూ గెటింగ్ మై పాయింట్. ఆ లైఫ్లో సైకలాజికల్గా ఆ బిగ్ డౌన్ వచ్చిన మూమెంట్ ఏది అది. ఇఫ్ ఇట్స్ రెవల్యూషన్ దట్ థామస్ వెయిన్ ఇస్ హిస్ ఫాదర్ ఆర్ ఇఫ్ ఈజ్ నాట్ హిస్ ఫాదర్, అప్పుడు వరకు ఆయనకి ప్రాబ్లమ్స్ ఉండొద్దు. ఆ సైకలాజికల్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. డస్ నాట్ నెసరీ హ్యావ్ టు బీ రా. ఇప్పుడు నువ్వు మార్వెల్ తీసుకో, లోకి ఉన్నాడు, థార్గాన్ ఎందుకు హేట్ చేస్తాడు? వాళ్ళ డాడీ ఏదో వీడి సైడ్ లీనియంట్ ఉండని చెప్పేసి వాడిని హేట్ చేసి ఇంత చిల్లర చేసి అర్థని డిస్ట్రాక్ట్ చేసే వరకు వస్తారు. ఇట్ ఈస్ అ కామిక్ అండ్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, రైట్? నువ్వు దాన్ని లాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే యాక్చువల్లీ ఒక రోడ్ మీదకి వచ్చి అంతమందిని చంపితే ఆబ్వియస్లీ అంత కేయాస్ కాదు కూడా. సో ఐ మీన్ అంతమంది వాడిని సపోర్ట్ లైక్ జోకర్ని సపోర్ట్ చేసి ఎండ్లో అందరు జోకర్ మాస్క్లు వేసుకొని థామస్ వెయిన్ కానీ చంపేస్తారు కదా. నువ్వు నార్మల్గా ఒక మర్డర్ చేసి నిన్నెవడైనా గ్లోరిఫై చేస్తే డూ యూ థింక్ ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ కమ్ అండ్ సపోర్ట్ యూ? ఇట్ డిపెండ్స్. ఇట్ డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యూఆర్. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ని చంపినప్పుడు అమెరికా పండగ చేసుకుంది. అటు 20 hours బ్లాస్ట్ చేసినప్పుడు సిరియాలో, సౌదీలో ఇక్కడంతా వీళ్ళు పండగ చేసుకోరు. నువ్వు మారల్ గ్రౌండ్ చూస్తున్నావు, పర్స్పెక్టివ్ చూస్తున్నావు అనేది మ్యాటర్. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద మూవీలా దెర్ వాస్ దిస్ ట్విస్ట్ విత్ ద ఉమెన్. హౌ డిడ్ యూ గైస్ ఫీల్ అబౌట్ దట్? ఇట్ వాజ్ హిస్ ఇమాజినేషన్ కదా. He felt, he imagined himself like being in a relationship with this beautiful woman he's met in the elevator. And ఆడు తసల్లి కోసం like to feel good about himself, he is imagined a relationship with her. నేను ట్విస్ట్ ఏందో చెప్పమనలే, నీకు ఎలా అనిపించిందో చెప్పమన్నా. అంటే ఏమనిపించింది వాళ్ళకి, ఎంత బాగుంది అంటే ఆ ట్విస్ట్ ప్లేస్మెంట్ నీకు ఎలా అనిపించింది మూవీలా? లేకపోతే డిడ్ యూ రియలైజ్ ఆల్రెడీ దట్ వాజ్ ఆల్ హిస్ ఇమాజినేషన్? I saw it was coming ఎందుకంటే సడన్గా they didn't show the development of the character. I had a doubt like he was being a creep. ఎలివేటర్ నుంచి బయటికి రాగానే అంటాడు చూడు, that was very creepy and I don't think any girl would fall for that. బట్ ఈడు సడన్గా కోపం వచ్చిన తర్వాత ఈడు వెళ్ళిపోయి ఈరోజు నాకు హీరో మూమెంట్ ఇది అని చెప్పి అమ్మాయిని ముద్దు పెట్టేసుకొని దట్ హీల్ హ్యావ్ అ స్లీప్ ఓవర్ అది ఇది, నాకు అంతా అది దిస్ ఇస్ నాట్ ఇన్ రైట్ ప్లేస్, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ ఇట్ అని అనిపించింది లేటర్ ఆన్. ఐ థాట్ యా, బట్ వాట్ ఇఫ్ దట్ వాజన్ అన్ ఇమాజినేషన్? నిజంగా అది పోయి ఉంటే నువ్వు అట్లా అనుకుంటుండేనా? బికాజ్ యూ సా ద ట్విస్ట్, యూ ఆర్ సీయింగ్ దట్ నాన్ లీనియర్ థింగ్ విత్ ద హీరోయిన్ ఆర్ నాన్ లీనియర్ థింగ్ విత్ దట్ ఉమెన్ బికాజ్ యూ గాట్ టు నో ద ట్విస్ట్. బట్ వాట్ ఇఫ్ ద ట్విస్ట్ వాజన్ దేర్? వాట్ ఇఫ్ షీ బికమ్స్ ఏ హార్లీ క్విన్? అప్పుడు నీకు ఏమనిపిస్తుండే? I would have felt if she becomes a Harley Quinn, it had to have his own time in the movie. ఇప్పుడు ఆ రిలేషన్షిప్ మీద ఫోకస్ చేయకుండా ఆల్ ఆఫ్ అ సడన్ ఇఫ్ దే షో దట్ షీ హెస్ బికమ్ దిస్ మ్యాడ్ ఫ్యానటిక్ ఆఫ్ ఎమ్ మ్యాడ్ లవర్ లైక్ హార్లీ క్విన్, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ లైక్ వెరీ కన్వీనియంట్ అగైన్. ఎందుకంటే దాని గురించి ఏం చూపించలేదు కాబట్టి అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చేసింది రిలేషన్షిప్ అది. సో ఐ హ్యాడ్ ఎ డౌట్ ఈవెన్ వెన్ ఇఫ్ యూ థింక్ దట్ దే డోంట్ షో యూ ది ట్విస్ట్, ప్లాట్ ట్విస్ట్, హార్లీ క్విన్ అవ్వుండొచ్చు అంటే నువ్వు చెప్పినట్టు కానీ, లేదా అట్లీస్ట్ ఇట్స్ హిస్ ఇమాజినేషన్ అని కానీ చూపించకపోయినా నార్మల్గా ఈ రిలేషన్షిప్ ప్రొసీడ్ అయినట్టు చూపించినా కానీ ఐ వుడ్ హ్యావ్ థింక్ సడన్గా ఈ రిలేషన్షిప్ ఎట్లొచ్చేసింది అవుట్ ఆఫ్ ద బ్లూ. దానికి డెవలప్మెంట్ అనేది ఉండాలి. అంటే ప్రతి ఇఫ్ ఇట్స్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇన్ హిస్ లైఫ్, ఇన్ దట్ క్యారెక్టర్స్ లైఫ్, ఇట్ షుడ్ హ్యావ్ అ క్యారెక్టర్ బిల్డింగ్ ఫేస్. ఏంది ఆ అమ్మాయి ఎవరు, వాట్ ఈస్ ద రిలేషన్షిప్, ఎట్లా కలిసారు, దే ఆల్ మ్యూటెడ్ ద కాన్వర్సేషన్. అరే నాకు అర్థం కాదరా, మహేష్ బాబు అట్లా నడుచుకుంటూ పోతుంటే హీరోయిన్ పడిపోవచ్చు, మా జోకర్ గారికి మాత్రం నేను ఎప్పుడు అనలేదా పడిపోవచ్చు, నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయలే కదా. అంటే యాక్సెప్ట్ చేస్తారు కదా తెలుగు ఆడియన్స్. ఇది కూడా యాక్సెప్ట్ చేసారు, నేను అది యాక్సెప్ట్ చేయ కదా. ఇప్పుడు లెట్స్ కన్సిడర్, నువ్వు ఏ సినిమా అంటున్నావు స్పెసిఫిక్గా చెప్పు మహేష్ బాబు గురించి. ఏమంటారు అది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిండు కానీ నాకు ఇంకో ఇది చెప్పు. ఇదంతా హీరోయిన్ ఇదంతా ఓకే, కానీ నువ్వు అన్నావు కదా వంది ఫాల్ ఎక్కువ చూపెట్లా అని. బట్ ఐ థింక్ దే ట్రై టు ఎస్టాబ్లిష్ ఇన్ ఫ్యూ సీన్స్. ఎట్లా వాడు హాస్పిటల్కి వెళ్ళి ట్రిగర్ పాయింట్ చెప్తా. ఫస్ట్ వీడు ఫాదరు థామస్ వేనో కాదు తెలియదు, హీఈస్ జస్ట్ ఫ్రస్ట్రేటెడ్, హీ డజంట్ నో హిస్ ఫాదర్. దెన్ హీ థింక్స్
థామస్ వెయిన్ వాజ్ హిస్ ఫాదర్. దెన్ హీ కన్ఫ్రంట్స్ హిమ్. దట్ ఆ సీన్ నువ్వు చెప్పు కన్వీనియంట్గా పెట్టుకోరని ఐ కెన్ అగ్రీ. ఎందుకంటే వాడు అంత పెద్ద హాల్కి అంత గొడవలో ఈజీగా లోపలికి వెళ్ళిపోతాడు. థామస్ వెయిన్ని బాత్రూంలో కలుస్తాడు. ఇదంతా కొంచెం కన్వీనియంట్. ఇట్ వాస్ ఫర్ ద మూవీ. ఆ సీన్ కన్వీనియన్స్ కోసం పెట్టుకోరంటే ఐ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్. థామస్ వెయిన్ కలుస్తాడు, అని చెప్తాడు, అరే నువ్వే అడాప్టెడ్ రా, నువ్వు నా కొడుకు ఎట్లయితావు, పోయి మీ అమ్మని అడగంటే దెన్ హీ గోస్ టు దట్ హాస్పిటల్. దెన్ హీ ఫైండ్స్ అవుట్ హీ వాజ్ రియల్లీ అడాప్టెడ్. దెన్ దే షో దట్ ఫ్లిక్కర్స్ ఆఫ్ హిమ్ బీయింగ్ టార్చర్డ్, అబ్యూస్డ్, చైల్డ్హుడ్ అబ్యూస్. వాళ్ళ డ్రంక్ అండ్ స్టెప్ ఫాదరు, వాళ్ళ మదర్ కూడా అంతే అవుతుంది. దెన్ ఇమాజిన్ ఆఫ్టర్ దట్ హీస్ జస్ట్ విత్ హిస్ మదర్ అండ్ హీ హ్యాస్ దట్ ఫిజికల్ థింగ్, ఆ లాఫ్ వచ్చేది అన్కంట్రోలబుల్గా. అండ్ హిస్ న్యూట్రిషన్, ఇప్పుడు వాడు వీక్ వాడింది పడతారు. హీస్ నాట్ ఈటింగ్ ప్రాపర్, హీ డజంట్ హ్యావ్ ఎ ప్రాపర్ స్లీప్, హీ డ్రెస్సెస్ అప్ ఎస్ అ క్లౌన్ అండ్ డస్ హిస్ జాబ్. ఐ థింక్ ఇట్ డెఫినెట్లీ వుడ్ ఇంపాక్ట్ యూ మెంటలీ ఫర్ షూర్. ఇంపాక్ట్ చేస్తుంది చిన్నప్పటి నుంచి అట్లా అవుతూ వచ్చింది కాబట్టి ఐ థింక్ దీస్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ హిమ్. అండ్ ద హోల్ పాయింట్ ఆఫ్ హిమ్ స్టాండింగ్ ఆన్ టాప్ ఆఫ్ ద కార్ అండ్ putting a smile on his face with the blood from his mouth was indication that he became Joker at that moment. I think the whole movie was being developed to that point. నువ్వు అన్న ట్రిగర్స్ మూవీ మొత్తమే ట్రిగర్ అనకి. ఇట్స్ నాట్, ఇట్ డింట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్. ఇట్ వాస్ కన్సిస్టెంట్ త్రూ అవుట్ ద మూవీ అబౌట్ ట్రిగర్స్, వన్ డిప్రెషన్, వన్ డౌన్ ఫాల్స్, ఇవన్నీ మనకి స్టార్టింగ్ నుంచి మెల్లగా హీ లవ్స్ హిస్ మదర్ సో మచ్ అండ్ హీ కిల్స్ హర్. అంటే వాడు అంత ఇది కావడానికి పాసిబుల్ మూమెంట్స్ అని చెప్పి కొంచెం చూపెడతాడు, which I think were good. Yeah, I'm not saying the movie is itself bad. My problem is with the hype that is surrounding the movie, saying that Oscar worth movie అని. డెఫినెట్లీ. బట్ టెక్నికల్గా మాట్లాడుకో, ఇట్స్ నాట్. ఇఫ్ యూ ఆస్క్ మై ఒపీనియన్, ఆడ యాక్టింగ్ ఆస్కర్ వర్తే ఉండొచ్చు. నాకు హిత్ లెడ్జర్ కంటే నచ్చింది రా వన్ పర్ఫార్మెన్స్. అదే రాని పర్ఫార్మెన్స్ గురించి నేను మాట్లాడలే, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ద మూవీ ఇన్ అ హోల్, బికాస్ పర్ఫార్మెన్స్ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్ స్టోరీ. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆస్కర్ మూవీ ఈజ్ ఫర్ దట్ ఇయర్, నాట్ ద హోల్ లైఫ్, ద హోల్ నెంబర్ ఆఫ్ ఆస్కర్స్ ఇన్ ద వరల్డ్. ఈ ఇయర్లో వచ్చిన మంచి మూవీ అన్నారు. ఈ ఇయర్లో జోకర్ కంటే మంచి ఆస్కర్ వర్తి మూవీ ఏముంది? ఐ డెంట్ సీ ఇనఫ్ మూవీ. దెన్ హౌ కెన్ యూ సే ఇట్స్ నాట్ ఆస్కర్ వర్తి? అరే నాకు అనిపించలేదురా. ఎందుకంటారు అంటే నోబడీ కుడ్ గెట్ దట్ ఫీల్. ఏ మూవీ అయినా కూడా అవెంజర్స్ ఎండ్ గేమ్ వాజ్ అ వరల్డ్ సెలబ్రేటెడ్ మూవీ, కానీ అది కూడా ఇట్ వాజంట్ ఆస్కర్ వర్తి. ఆబ్వియస్లీ నన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ వేర్ ఆస్కర్ వర్తి. అరే దేర్ ఆర్ 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్ రా. ఇప్పుడు ఈడు అన్నాడు చూడు మహేష్ బాబు ఎంట పడితే అని, దోస్ ఆర్ ఎంటర్టైనింగ్ మూవీస్. యూ డో నాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు బీ సెన్సిబుల్ ఆర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడో క్రిటికల్ అక్లేమ్ ఉండదు. దే ఆర్ జస్ట్ గిల్టీ ప్రెజర్స్ అంటారు కదా, అట్లాంటి సినిమా. నువ్వు జోకర్ ఎప్పుడైతే వచ్చిందో నువ్వు అంటున్నట్టు ఈ ఇయర్లో ఏవి లేవు కాబట్టి ఆస్కర్ దీనికి ఇచ్చేద్దాం అంటే ఎట్లుందని తెలుసా, 4 ప్లేయర్స్ 4 బేకర్ గాళ్ళు, కానీ ఈడొక్కడు సింగిల్ రన్ కొట్టారు, 4 డకౌటారు కాబట్టి ఈయనకి ఇచ్చేద్దాం ట్రోఫీ అన్నట్టు ఉంటుంది. బట్ ఆస్కర్ వచ్చినా కానీ ఐ కెనాట్ సీ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. కాదు, ఐ కెన్ బ్రింగ్ అవుట్ ద హోల్ లిస్ట్ ఆఫ్ ఆస్కర్ వాన్ మూవీస్. ఆస్కర్ ఈజ్ నాట్ సంథింగ్ గ్రేట్ అంటే నాకు అర్థం కావట్లేదు. ఆస్కర్ అంటే నీకు అంత ఇది నాకు అర్థం కావట్లేదు. ఆస్కర్ ఈజ్ జస్ట్ బంచ్ పీపుల్ సిట్టింగ్ టుగెదర్ అండ్ ఓటింగ్ టు ఎ మూవీ, రైట్, విచ్ ఈస్ నాట్ ఈవెన్ ఎ క్రిటికల్ హిట్. అంటే మోస్ట్ ఆఫ్ ద మూవీస్ దే ఆర్ నాట్ ఈవెన్ హిట్. నాకు అనిపిస్తుంది అవి హిట్ కాలే పాపం ఇద్దామని చెప్పి ఇచ్చే అవార్డ్స్ టైప్ అనిపిస్తుంది. దిస్ ఇస్ బ్రాట్ ద హైప్. జోకర్ సినిమా కంటే హైప్ ఎక్కువ ఉండదు ఆస్కర్స్కి, విచ్ ఈస్ స్టూపిడ్. అది 1. అండ్ 2, ఆస్కర్ వర్తి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు వీఆర్ జనరల్ ఆడియన్స్. ఇప్పుడు మనం రెవెనెంట్, ఐ డోంట్ థింక్ రెవెనెంట్ వాజ్ ద మూవీ విచ్ వుడ్ హావ్ వాన్ ఆస్కర్ అని నా ఫీలింగ్. బట్ ఇట్ వాస్ టూ లేట్ ఫర్ డికాప్రియో, సో దే గేవ్ ఇట్ టు హిమ్. వాడు మళ్ళీ మూవీస్ చేస్తాడు లేదో తెలియక దిస్ వాజ్ లైక్ ఓకే, ఎందుకంటే వానికి దీనికంటే మంచి క్యారెక్టర్స్ చేసిండు వన్ లైఫ్లో. బట్ దే గేవ్ ఇట్ టు రెవెనెంట్. ఎందుకు అంటే ఐ థింక్ డిసర్వ్డ్ ఇట్ ఇన్ హోల్ కెరియర్ అనిపిస్తుంది, నాట్ ఫర్ దాట్ మూవీ. సేమ్ విత్ జోకర్. ఇప్పటివరకు ఇయర్లో వచ్చిన మూవీస్లో చూసుకుంటే ఒక క్రిటికలీ అంటే ఒక డార్క్నెస్ చూపెట్టి, ఒక కామిక్ చూపెట్టి, ఒక గ్రేట్ యాక్టింగ్, గుడ్ స్టోరీ, కొంచెం క్లమ్జీ స్క్రీన్ ప్లే, ఐ యాక్సెప్ట్. వాళ్ళు ఆస్కర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఐ వుడెంట్ మైండ్. ఆస్కర్ వర్తి ఎందుకు అంటారు అంటే ఇట్లాంటి సినిమాలే ఆస్కర్ గెలుస్తాయి కాబట్టి. ఆస్కర్ వర్తి పర్ఫార్మెన్స్ అంటున్నారు రా, ఆస్కర్ వర్తి మూవీగా. ఎస్, ఇట్స్ ఆల్ అబౌట్ ఏం చేసిండు ఆడు, ఆ జోకర్ క్యారెక్టర్లో ఇది చేసిండు. దట్ ఈస్ అ హోల్ టాక్, దట్ ఈస్ అ హోల్ వైబ్. ఇప్పుడు ఇన్సైడర్గా మాట్లాడుకుంటే ఆస్కర్స్ ఆర్ నథింగ్ బట్ అ పొలిటికల్ మెషర్. ఎవ్రీథింగ్ ఈజ్ పొలిటికల్. లోపల ఓ గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని వాళ్ళకి నచ్చినట్టు, సొసైటీకి నచ్చినట్టు దే విల్ మేక్ డెసిషన్. అవార్డ్స్ అనేవి బుల్షిట్. బట్ మనం ఏం కన్సిడర్ చేస్తాం, నార్మల్ ఆడియన్స్ ఉన్నప్పుడు, మనం ఇండియాలో మాట్లాడుతున్నప్పుడు ఆస్కర్స్ అంటే వెరీ ప్రెస్టీజియస్ అవార్డ్ అన్నట్టు జనరల్ పబ్లిక్ ఒపీనియన్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ది అవార్డ్ ఇట్ సెల్ఫ్, ఇట్స్ అబౌట్ ది బ్రాండ్ ఇట్ క్యారీస్, ద వెయిట్ ఇట్ క్యారీస్. సో ఆస్కర్ లెవెల్ మూవీ అని ఇంత హైప్ చేసినప్పుడు
యాక్టింగ్ గురించి హైప్ చేసిరా, మూవీయే స్టోరీయే తోప, ఐ విల్ సీ ద మూవీ బట్ ఇట్స్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ మూవీ దట్ ఐ వుడ్ ఎంజాయ్ వాచ్. నేను చూస్తా సినిమా, ఇట్ ఈస్ ఇన్ ద బెస్ట్ పిక్చర్. అదే నేను సినిమా చూసినప్పుడు బాగుందిరా, యాక్టింగ్ బాగుంది. నువ్వు లయన్ మూవీ చూసినావా, దేవ్ పటేల్ గాంది? నేను కార్తీక్ గారు కెనడాలో థియేటర్లో పోయి నిద్రపోయాను. దాట్ మూవీ ఈస్ క్రిటికలీ అక్లెయిమ్డ్, ఫారినర్స్కి పిచ్చగా నచ్చింది సినిమా. బట్ దట్ ఈస్ ద మూవీ ఎట్లా అంటే, అరే నీకు పైసలు ఇస్తా కూర్చొని చూడరా అంటే నేను ఫోకస్గా కూర్చొని చూస్తే ఒకసారి చూస్తా, నా జీవితం మళ్ళీ సినిమా చూడాలనిపించకపోవచ్చు. సో జోకర్ ఈస్ దాట్ కైండ్ ఆఫ్ ఎ మూవీ దట్ ఐ వుడెంట్ ఎంజాయ్ వాచింగ్ ఇట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ లైక్ ది నోలన్స్ వర్షన్. నేను డార్క్ నైట్ ఇప్పటికి 20-30 సార్లు చూసుంటా, డార్క్ నైట్ రైజెస్ 20 సార్లు చూసుంటా. బట్ ఇట్ డిడ్ంట్ విన్ an Oscar. డెఫినెట్లీ ఈ మూవీ, అదే అంటున్నా, ఆస్కర్స్ ఆర్ నథింగ్ టు డూ విత్ ఎ గ్రేట్ ఫిల్మ్. యా, కానీ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఆడియన్స్, అట్లాంటప్పుడు ఆస్కర్ వర్తి అని అనడం వేస్ట్ కదా. నేను అనేది అదే, ఆస్కర్ వర్తి అనడమే వేస్ట్ అన్నప్పుడు నువ్వు కాదు అని ఎందుకు కొట్లాడుతున్నావు? ఇఫ్ యు ఆర్ సో అగేన్స్ట్ దట్ స్టఫ్, వై ఆర్ సేయింగ్ ఇట్స్ నాట్ అని ఎందుకు అంటున్నావు? వాట్ ఎవర్, లెట్స్ గెట్ బ్యాక్ టు ద మూవీ. ఐఎమ్ సేయింగ్ సగం మంది బ్లైండ్గా దాన్ని, నేను ఇక్కడ ఉన్నప్పుడు, సి యు ఆర్ ఇన్ యూఎస్, యూ సీ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్, హీస్ ఇన్ కెనడా, హీ సీస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఐమాక్స్లో పబ్లిక్ కానీ, మిరాజ్లో పబ్లిక్ కానీ. ఐఎమ్ సీయింగ్ పీపుల్ లైక్ మేకింగ్ హీరో అవుట్ ఆఫ్ జోక్. ఎట్లా అంటే ఆడు మోరల్గా ఇన్కరెక్ట్ చేసిన, ఇప్పుడు మూవీలో ఎట్లా చూపిస్తారు, ఆడు తప్పు చేస్తాడు కానీ అనుకో ఫాలోయింగ్ వస్తుంది చూసినావా, జోకర్ కరెక్ట్ అని, విచ్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. తప్పేం చేసినాడు, పాసిబుల్. నేను అది చూస్తున్నా. ఎట్లా అంటే జోకర్ చేసింది ఆన్ ద మోరల్ గ్రౌండ్ చూసుకుంటే ఇట్స్ డెఫినెట్లీ రాంగ్. హీ కుడెంట్ కీప్ అప్ విత్ హిమ్సెల్ఫ్ అండ్ ఈ స్టార్టెడ్ బర్స్టింగ్. అట్లా మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరికి ఫేస్ అవుతాం. ఇప్పుడు ఐ ఫేస్ సో మెనీ థింగ్స్ ఇన్ మై లైఫ్, అట్లా నేను ప్రతి ఒక్కటి జోకర్ అవుతా ఓడు కదా. కానీ ఇట్స్ నాట్ అబౌట్ ద క్యారెక్టర్ బట్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ దట్ క్యారెక్టర్ ఓవర్ హైప్ చేసుకొని ఒక హీరో ఫిగర్ లాగా. ద హోల్ పాయింట్ ఆఫ్ ద మూవీ, ఐ థింక్ మోర్ దెన్ మూవీ, దిస్ ఈస్ అ డీప్ క్యారెక్టర్ స్టడీ రా. సో దెర్ ఈస్ నో రీజన్ ఫర్ మ్యాడ్నెస్, నో లాజిక్ ఫర్ మ్యాడ్నెస్. జోకర్ ఈజ్ మ్యాడ్ అంతే. అట్ ద సేమ్ టైం నాట్ ఎవ్రీబడి కెన్ బి జోకర్, దట్ ఈస్ ద హోల్ పాయింట్. హీ ఈజ్ జోకర్. లైక్ ప్రతి ఒక్కరు జోకర్ అయితే ఇక జోకర్కి విలువ ఉండదు, ఆ క్యారెక్టర్ విలువ ఉండదు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు వి ఫర్ వెండేటా రన్స్ ఆన్ సిమిలర్ టర్మ్స్. హీ కిల్స్ పీపుల్ ఫ్రమ్ గవర్నమెంట్, హీ బ్రింగ్స్ డౌన్ గవర్నమెంట్ అండ్ పీపుల్ సపోర్ట్ హిమ్ బికాస్ దే షో ఇట్ లైక్ దట్. ఆ కామిక్ కూడా అట్లనే ఉంటుంది. అండ్ ద మూవీ ఆల్సో రియలీ గుడ్ మూవీ. ఐ థింక్ దే మేడ్ ఎ గ్రేట్ మూవీ ఫ్రమ్ వి ఫర్ వెండేటా విచ్ స్టాండ్స్ ఆన్ సిమిలర్ గ్రౌండ్. ఇఫ్ యూ సీ, హీ కిల్డ్ పీపుల్ హూ ఆర్ బీయింగ్ హేటెడ్ బికాస్ ఎవ్రీబడి ఈజ్ పూర్. ఇండియాలో అందరు పూరు, కానీ వరల్డ్స్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ అంబానీ గాడు. ఇప్పుడు అంబానీ గాడుని, ఇప్పుడు అంబానీ ఆబ్వియస్లీ డస్ వెరీ గుడ్ థింగ్స్ ఫర్ పీపుల్ అనుకుందాం. జియో తీసుకొచ్చి అందరు నెట్ తీసుకొచ్చి ఇవన్నీ అయినాయి. కానీ ఇమాజిన్ మనది ఒక గౌతమ్ సిటీ లాంటి కంట్రీ ఉన్నప్పుడు దే ఆర్ ఓన్లీ సూపర్ రిచ్ 3-4 ఉన్నారు, మిగతా అందరు డెడ్ పూర్, తినడానికి కూడా తిండి లేదు, దే ఆర్ సఫరింగ్ అన్నప్పుడు దీస్ థింగ్స్ క్యాన్ హ్యాపెన్. ఇట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మూవీ నౌ. నేను జనాల గురించి మాట్లాడుతున్నా, బయట రియాలిటీలో. అంత డీప్ అవసరం అంటావా? ఓకే. సినిమా చూసి వచ్చిన వాళ్ళు జోకర్ అసలు తోపురా అని, లైక్ దీస్ హాఫ్ మైండ్ విట్స్. ఎట్లా అంటే నేను జోకర్ లాంటి, ఎస్ మన సొసైటీ ఇట్లా అంటే దే ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్. దట్ ఈస్ నాట్ బ్యాడ్ బట్ ఐఎమ్ సీయింగ్ ఇట్ టేకన్ ఇన్ అ రాంగ్ వే అని చెప్తున్నా. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ఇట్, ఐఎమ్ సీయింగ్ ఇట్ టేకన్ ఇన్ అ రాంగ్ వే. నేను పర్సనల్గా చూస్తున్నా. అంటే యూఎస్లో కూడా అయిందంటే ఇది, వేర్ పీపుల్ ఆర్ ఫైటింగ్ అట్ థియేటర్స్ ఆఫ్ జోకర్ ఆర్ దే ఆర్ బీయింగ్ డిస్క్లైమర్స్ దట్ పీపుల్ షుడెంట్ బ్రింగ్ ఎనీథింగ్ టు ద థియేటర్ విచ్ కెన్ బి హార్మ్ఫుల్ అలాంటి పెడతారు. విచ్ ఐ థింక్ ఈజ్ జస్ట్ ద హైప్ ఆఫ్ ద మూవీ. యాజ్ యూ సెడ్, మూవీకి మరి క్యాన్వస్ ఫిల్మ్ ఫెస్టివల్ అక్కడిక్కడ స్టాండింగ్ ఓవేషన్లు వచ్చినాయి. ఆస్కర్ వర్త్ పర్ఫార్మెన్స్ అన్నందుకు ఆబ్వియస్ పీపుల్ ఆర్ ఎక్సైటెడ్ అండ్ ఆల్. ఎక్సైటెడ్, దే ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ ద మూవీ. బట్ అదే మూవీకి మనం వెనకకు వస్తే ఐ థింక్ దెర్ వాజ్ సటల్ కామెడీ ఆల్సో. అంటే కొన్ని సీన్స్ ఉంటే అలా చిన్న కామెడీ ఉంటుంది, కానీ వెరీ సీరియస్ టోన్లో కామెడీ పెడితే ఐ వాస్ లైక్, కెన్ ఐ లాఫ్ అట్ దిస్ పాయింట్? లైక్ కెన్ ఐ రియలీ లాఫ్? విల్ ఇట్ బీ ఇన్హ్యూమన్ అనిపించింది. లైక్ ఎట్లా అంటే ఆ పొట్టోడు ఆ పెద్దోడు వస్తాడు, వాడిని షూట్ చేసేసి యూ కెన్ గో, నువ్వు నన్ను ఏమనలా అంటే వానికి వణుకుతుంటుంది. దట్ వాస్ వెరీ ఫనీ. బట్ వి జస్ట్ సా హిమ్ కిల్ ఎ పర్సన్ పాయింట్ బ్లాంక్లో, కచ్చా 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 కొట్టిన బుల్లెట్లు. దెన్ హీ కెనాట్ ఓపెన్ ద డోర్. వీడు మళ్ళీ డోర్ ఓపెన్ చేసి ఇట్లా ఆడు ఉరుక్కుంటూ పోతాడు. దట్ వాస్ సంథింగ్ వెరీ గుడ్. అదొకటి. ఇంకోటి వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉంటుంది. హాస్పిటల్ యా, ఐ థింక్ హిస్ మదర్ విల్ బీ ఇన్ హాస్పిటల్. పోలీసులు వస్తారు, మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే నేనేం చేయలేరా అది అని చెప్తాడు. లేచిపోయి రప్పని గుద్దుకుంటాడు, డోర్కి, గ్లాస్ డోర్కి గుద్దుకుంటాడు.
గుద్దుకొని చేతి ఊపుతుంటాడు, అది సెన్సార్ పని చేయదు, ఏం పని చేయదు. తర్వాత దట్ ఈస్ ద ఎగ్జిట్, అట్ ద సైడ్ ఇస్ ఎంట్రీ అని చెప్తాడు. వాడు ఆయన అక్కడనే నిల్చొని ఉండి ఎవరో వచ్చినప్పుడు డోర్ ఓపెన్ అయితే పోతాడు. ఎంత సీరియస్గా ఉంటుంది. లైక్ వీఆర్ బి లైక్ ఫీలింగ్ అయ్యా ఇటు దొరికిపోతాడు. ఒక సస్పెన్స్, ఒక సాడ్నెస్, ఒక పిచ్చితనం ఉన్నప్పుడు దే ఇన్సైడెడ్ కామెడీ ఎంత నీట్గా పెట్టిరు అనిపిస్తుంది. అది ఐ థింక్ దే డిడ్ ఏ గుడ్ జాబ్. అట్లాంటి జోకర్ ఎసెన్స్ మిస్ కాకుండా ఇట్ వాస్ గ్రేట్. ఫైనల్గా మాట్లాడుకోవాలంటే ద మూవీ హ్యాడ్ ఇట్ మూమెంట్, డెఫినెట్లీ ఇట్ హ్యాడ్ ఇట్ దే, బట్ ఇట్ వాజ్ అ గుడ్ వాచ్. నేనుంటే ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనల్లీ ఐ వాచ్ ఇట్ వన్స్. మీ బీయింగ్ ఏ సినిమా ఫ్యానటిక్ మేబీ ఇంకోసారి చూడొచ్చేమో, బట్ ఐ వుడెంట్ ఎంజాయ్ ద మూవీ. బట్ ఇట్స్ అ గుడ్ మూవీ. లైక్ సినిమాటిక్గా చూసుకుంటే యాక్టింగ్ వాజ్ టాప్ నాచ్. ఐ కెనాట్ స్పీక్ అబౌట్ ది యాక్టింగ్ బికాస్ ఇట్ వాస్ టూ గుడ్. రైటింగ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. అండ్ మూవీస్ ఓవరాల్ ఐ డోంట్ థింక్ ఇట్ డిజర్వ్స్ ది హైప్, బట్ వాకిన్ ఫీనిక్స్ డెఫినెట్లీ డిజర్వ్స్ ది హైప్. నాకైతే చాలా నచ్చింది ఆ మూవీ. లైక్ ఐ సెడ్ బిఫోర్, క్యారెక్టర్ స్టడీ కానీ ఈవెన్ లైక్ టాడ్ ఫిలిప్ లైక్ మేకింగ్ అ డీసీ మూవీ వితౌట్ వన్ పీస్ ఆఫ్ CGI, ఒక్క క్యారెక్టర్ మీద ఎంటైర్ మూవీని రన్ చేయడం, ఐ ఫెల్ట్ దట్ ఈస్ అ రియలీ గ్రేట్ థింగ్. అండ్ లైక్ యూ సెడ్ పర్ఫార్మెన్స్ వాస్ టాప్ నాచ్. నాకైతే చాలా నచ్చింది మూవీ. అండ్ ఐ ఎంకరేజ్, ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ దమ్, ఆబ్వియస్లీ ఇంత స్పాయిలర్ విన్నాక ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ బి విల్లింగ్ టు గో వాచ్ ద మూవీ, బట్ ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ డెఫినెట్లీ గో వాచ్ ద మూవీ. అండ్ దట్ ఐ లైక్ ద వే ఇట్ మైట్ బీ యూస్డ్ ఓవర్, కానీ నాకు అది నచ్చింది. ఏది వీడు చంపుతాడు మురేని, he comes out, he gets a bang, he gets out the car. Parallelly, they'll show Bruce Wayne and stuff. They coming into the alleyway, and there's a man with a Joker mask, and he kills them. That was so good అనిపించింది నాకు. అంటే they tried to link like Joker created Batman, literally, right? Like that's how they set it up, which was good. And there was some other theories running where Joker is the Batman. The way they show him throughout the movie, the way he struggles or the way he's there. I read some theories online which were really good. నువ్వు అన్నో చూడు, జోకర్ ఈజ్ ద బ్యాట్మ్యాన్ అని. ద కోర్ ఫిలాసఫీ ఆఫ్ బ్యాట్మ్యాన్ ఇస్ లైక్ ఎ మ్యాన్ కెన్ బి కిల్డ్, డెల్ట్ విత్ ఆర్ కరప్టెడ్, బట్ అ సింబల్ కెన్ నాట్ బి. బ్యాట్మ్యాన్ ఇస్ అ సింబల్ అండ్ జోకర్ ఇస్ ఆల్సో. Yeah, that I think they were able to establish. And do you think there's a future that they would make another movie connected to this movie, or would it just be a standalone? Because I know Phoenix told, మేకర్స్ అయితే ఇప్పటికి అదే అన్నారు కదా. yeah, అదే Phoenix told he would, I don't think he would reprise his role as Joker అని అయితే అన్నాడు. బట్ టెల్ యూ వాట్, డైరెక్టర్స్ చేతిలో అయితే ఏమున్నది, ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్రొడక్షన్ హౌసెస్. హాలీవుడ్ ఈస్ కంట్రోల్డ్ బై ద ప్రొడక్షన్ హౌసెస్. సో ఇఫ్ దే సీ దిస్ మూవీ డూయింగ్ సచ్ గుడ్ బిజినెస్, దే వుడ్ డెఫినెట్లీ డూ నాట్ వాంట్ టు నాట్ మేక్ అ నెక్స్ట్ మూవీ అండ్ మేక్ అ బిగ్ బక్. Yeah, this movie was made on a budget of 55 million and it already surpassed 550 million, so it's like 10 times more the money, and it's already beaten like the number of times the biggest DC movie. Biggest DC movie was made out of 250 or 300 million, which made $2.7 billion, which was great. But DC made a movie of 55 million and was able to rack in 550 million within 2 weeks. Is, I think, some speaks volumes about the content. Yeah, with that, it's a good point to wrap. మా సొల్లంతా విన్నందుకు థ్యాంక్స్ లిజనర్స్. ఇఫ్ యూ లైక్ అవర్ షో ఆర్ ఇఫ్ యూ డిడెంట్, మమ్మల్ని తిట్టడానికైనా పొగడడానికైనా ప్లీజ్ లెట్ us know your review on Twitter at chatter_island. Join us next week. Poyosa. Take care.